హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు నేను ప్రస్తుతం అయితే ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నా అని చెప్పుకోవచ్చు. అది ఎక్కడ అంటే జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్, పంచగుట్ట దగ్గర. తాజ్ టెక్కర్ నుంచి మనం కొంచెం లోపలికి వచ్చేస్తే మనకి రోడ్ పైన అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే చాలామంది బట్టతలతో బాధపడుతూ ఉంటారు. అండ్ అలాగే ఎన్నో వీడియోస్ కూడా చేసాం దీనిపైన. హెయిర్ క్యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మరి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే నాకు తెలిసిన ఒక ఆయన రీసెంట్గా నాకు కాల్ చేసి, చార్మి నాకు అసలు ఇరిటేషన్గా ఉంది అంటే దేనికి అని అడిగాను. అప్పుడే నేను చెప్పిన ఫస్ట్ మాట ఏంటో తెలుసా, నాకు పెళ్ళయి కొన్ని రోజులు అయింది కానీ బట్టతల రావడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అండ్ అలాగే నా భార్య కూడా నన్ను చీదరించుకుంటుంది అని చెప్పేసి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ అవుతున్నారు మగవాళ్ళు. ఈ మధ్య ఆడవాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తున్నాం. మరి మగవాళ్ళకు మంచి హెయిర్ ప్యాచెస్ కోసము, అలాగే మనకు సంబంధించి దీనికి ఫుల్ డీటెయిల్స్ కూడా ప్రస్తుతం నేను ఇప్పుడు ఇచ్చేస్తాను. నేనైతే ఇక్కడ జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్కి సంబంధించి జాన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి, మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. చలో, నమస్తే సార్. సార్, మాకు తెలిసిన ఆయన మా రిలేటివ్, ఆయనకి అప్రాక్సిమేట్లీ ఒక 3-4 ఇయర్స్ నుంచి బట్టతలు వస్తుంది. ఈ మధ్య పెళ్ళిళ్ళకు వెళ్ళాలన్నా అమ్మో నేను రాను అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా హేళన చేస్తున్నారు. మరి లాస్ట్ టైం మనం చేసిన వీడియో కూడా చూపించాను. జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ వెళ్ళానండి నేను. ఒకసారి వస్తావా అన్నయ్య అంటే వచ్చారు నాతో పాటు. మరి మీరే ఇంకా చెప్పాలి ఆయనకి ఎలాంటి హెయిర్ సెట్ అవుతుంది ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయనకి ఎటువంటి హెయిర్ ప్యాచ్ సెట్ అవుతుంది సార్? ఈయనకి ఇప్పుడు ఫార్ములా స్టైల్ అయితే బాగుంటుంది మేడం. ఫార్ములా అంటే సింపుల్గా సైడ్లో దూకోవచ్చు. జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్లో క్యాట్లాగ్ ఉంటుంది మేడం. సో దీంట్లో ఏ హెయిర్ స్టైల్ అంటే ఆ హెయిర్ స్టైల్, లైక్ స్పైక్ హెయిర్ స్టైలా, హీరో మహేష్ బాబు హెయిర్ స్టైల్ కావాలన్నా, ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలన్నా, ఏ హెయిర్ స్టైల్ అయినా మీకు పర్ఫెక్ట్. హీరో చిరంజీవి హెయిర్ స్టైల్ కావాలన్నా చేస్తాం మేము. ప్యాచ్ వేరు, సో న్యాచురల్ గా చేయడం వేరు, అది మెయిన్ కంటెంట్. సో అట్లా ఇప్పుడు మీరు చూసినట్టయితే మా క్యాట్లాగ్ లో ఇది మీద అవార్డు ఇచ్చింది రీసెంట్ గా. ఇట్లా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ అబ్బాయి ఇట్లా ఫార్ములా హెయిర్ స్టైల్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ఇట్లా సింపుల్ హెయిర్ స్టైల్. ఇది నాది మేడం. ఇంతకుముందు ప్యాచ్ పెట్టుకున్నప్పుడు చూడండి. ఓకే. సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఏది నచ్చిందో చెప్పండి అన్నయ్య, మీకు దానికి సంబంధించిన హెయిర్ మీకు పెడతా. సో మీకు పర్ఫెక్ట్గా 100% న్యాచురల్గా చూపించడానికి ప్రయత్నిస్తాం. ఇది తీసుకోండి ఒకసారి. ఫార్ములా హెయిర్ స్టైల్ చూసిన తర్వాత ఆ హెయిర్ స్టైల్ నేను చూసుకోమని చెప్పండి. అన్ని రకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయి దీంట్లో. లాంగ్ హెయిర్ స్టైల్, మీడియం హెయిర్ స్టైల్, ఏ హెయిర్ స్టైల్ అంటే ఆ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్గా 100% న్యాచురల్గా విగ్లా కాకుండా 100% న్యాచురల్గా చూపించే ఏకైక హెయిర్ సంస్థ మన జాన్ హెయిర్ ఫిక్సింగ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. కానీ సార్ అంటే చాలా భయపడుతున్నాడు. ఎప్పుడు కూడా హెయిర్ ప్యాచ్కి సంబంధించి ఏమీ ఐడియా లేదు. మరి ఆయన భయం అయితే కరెక్టే అని చెప్పుకోవచ్చు. చాలా ఓపికతోని మాట్లాడి అన్న ఏం కాదు అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి ఆయనకు ధైర్యం మాత్రం మీరే ఇవ్వాలి సార్. యాక్చువల్లీ మన దగ్గర మేడం చాలామంది కంప్లైంట్స్ ఏమొస్తాయి అంటే హెయిర్ ప్యాచ్ పెట్టుకున్నాం సార్, 3 monthsలోనే ప్రాబ్లం వచ్చింది, 6 monthsలోనే ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు. మేము అందు గురించి ఒక ప్రైస్ ఫిక్స్డ్ చేసిన తర్వాత ఇప్పుడు రాల్మిరాజ్ ప్యాచ్ ఉంది మేడం. అది హై క్వాలిటీ ప్యాచ్. 28,000లో 6 month గ్యారంటీ ఇస్తాం 28,000లో. సో అదేమైనా ప్యాచ్ ఖరాబ్, ఇప్పుడు మనం వెళ్ళి ఒక స్టోర్కి వెళ్ళి ఎగ్జాంపుల్ ఒక టీవీ కొన్నాం మేడం. టీవీ ఖరాబ్ అయితే రిపేర్ చేసిస్తారు, కానీ రిపేర్ వ్యారంటీ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. రిపేర్ చేసిస్తాను, కొత్తది మేము అలా కాదు మేడం. రిపేర్ అయితే ఓకే, లేదంటే మాత్రం 6 months లోపల ఏమైనా ప్రాబ్లం అయితే మనం వేరే ప్యాచ్ ఇస్తాం మేడం. వ్యారంటీ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. లేకపోతే అదే ప్యాచ్ 35,000లో 1 year వ్యారంటీ ఉంటుంది, 1 year గ్యారంటీ ఉంది. 1 year లోపల ఒక ప్యాచ్ ఖరాబ్ అయినా, చెడిపోయినా, ఇంకో 2 ప్యాచ్ ఖరాబ్ అయినా అది మేము వ్యారంటీ గ్యారంటీ ఇస్తాం మేడం. మీకు ఎలాంటి డౌట్స్ కూడా అవసరం లేదు. ఇలాంటి ఆఫర్స్ ప్రపంచంలో ఎవ్వరు ఇయ్యరు. తెలంగాణ ఆంధ్రలో కాదు, వరల్డ్లోనే ఈ ఆఫర్ ఎవరు ఇయ్యరు. మనకి కేవలం జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ ఇస్తుంది. ఓకే. సో సార్ మరి ఎలా ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తారా సార్ మాకు? మరి ఈ ప్రొసీజర్ సార్ వచ్చి ఇప్పుడు ఎక్కడి వరకు అయితే జుట్టు ఊడిపోయింది మేడం, ఆ పార్ట్ తీసుకొని 100% న్యాచురల్గా ఆ పార్ట్ తీసుకొని కస్టమైజ్డ్ ఉంటుంది. సో తీసుకొని ఎక్కడైతే జుట్టు ఊడిపోయిందో ఆయనకి ఫార్ములా హెయిర్ స్టైల్ కావాలన్నారు, సంథింగ్ సాఫ్ట్వేర్ జాబ్, అలాంటి ఫార్ములా హెయిర్ స్టైల్ చేసి దట్టు న్యాచురల్గా 100% పర్ఫెక్ట్గా చేసి ఇచ్చిన తర్వాతనే మనీ పే చేయొచ్చు. షూర్ సార్, తప్పకుండా. మరి ఒకసారి ప్రొసీజర్ చూద్దాము. అండ్ అలాగే మరి ఇంకోటి మేడం, చాలా మంది ఏం చేస్తుంటారు అంటే సార్ మీరు డబ్బులు రిఫండ్ ఇస్తారని అడుగుతుంటారు. హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న రోజు
పెట్టుకున్నాగానే మీకు ఒకవేళ నచ్చలేదు అనుకో, డబ్బులు వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళు 25,000 కట్టారు, వాళ్ళ డబ్బులు మొత్తం రిఫండ్ స్పాట్ లో ఇచ్చేస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే పెళ్లి అయిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతారు, మొత్తం అంతా అయిపోయి 1 month దగ్గరకు వచ్చి మాకు ప్యాచ్ చేయండి సార్ అవుతాను అట్లా అంటే ఇయ్యను మేడం, సారీ. చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, రేజ్ అవుతున్నాయి. సో దానికి మేము క్లారిటీ ఇచ్చుకోవాలి, మా జాన్ హెయిర్ ఫిక్సింగ్ క్లారిటీ ఇచ్చుకోవాలి కాబట్టి చెప్తున్నాం. ఓకే, సో రీఫండ్ ఆప్షన్ అయితే మనకి ప్రేక్షకులందరికీ ఉంది. అది కూడా పెట్టిన తర్వాత ఒక 1-2 days లో మాకు 1-2 days స్పాట్ లో అదే రోజు ఇన్ కేస్ తేడా ఏమైనా అనిపిస్తే, లేదు మాకు ప్యాచ్ ఖరాబ్ అయింది లేకపోతే ప్యాచ్ హెయిర్ స్టైల్ ఏదైనా నచ్చట్లేదు అంటే 1 month లోపల వేరే ప్యాచ్ మారుస్తాం మేడం. ఓకే, సో మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా సార్, ఎలా చేస్తారు ఏంటి అనేది? ఓకే మేడం, థ్యాంక్ యూ. సో సార్ మరి ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారా ప్యాచ్కి సంబంధించి? ఇలా టేప్ సిస్టమ్ పెట్టుకున్నాడు మేడం, మొత్తం కంప్లీట్ గా చూసినట్టయితే జుట్టు మొత్తం ఊడిపోయింది చూడండి. అవును, లైట్ గా ఉంది, ఏదో ఉందా అంటే వెనకాల క్లిప్స్ వస్తాయి, ముందర టేప్ సిస్టమ్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు అది పెడుతున్నాము. లేదు ఇది తీసి పెట్టుకోవడం ప్రొసీజర్. చాలా మంది అనుకుంటారు ఏంటంటే తీసి పెట్టుకోవడం వల్ల ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, జుట్టు ఊడిపోతుందేమో, బైక్ మీద స్పీడ్ విగ్ ఊడిపోతుంది అని, అట్లాంటి ప్రాబ్లం ఏముండదు. మీకు ఎలా తీసి పెట్టుకోవాలి, ఎలా షాంపూ చేసుకోవాలి అనేది మేము కంప్లీట్గా ప్రాసెస్ చేసి చూపించి మీ మీద మీరంతలో మీరే పెట్టుకునే విధంగా పర్ఫెక్ట్ అయిన తర్వాత మీకు పంపిస్తాం. ఆ విధంగా ఉంటే మీరు స్విమ్మింగ్ చేసుకోవచ్చు, బైక్ మీద ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. ఎక్కువ చాలా మందికి ఆంధ్ర లాంటి ప్లేస్లలో ఎక్కువ స్వెట్టింగ్ బాగా వస్తుంటుంది. అలాంటి వాళ్ళు క్లిప్ సిస్టమ్ టేప్ సిస్టమ్ వాడుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. సార్ ఇప్పుడు మనము అంటే సార్ హెయిర్ కి సంబంధించిన టెక్స్చర్ చూస్తే, అంటే ఇప్పుడు నాకు గుండు తీసి పెట్టబోతున్నా, మొత్తం హెయిర్ తీసేసి పెడుతున్నా, లేకపోతే ఈయనకు జుట్టు అసలు తీయొద్దు అన్నాడు మేడం, ఓన్లీ టేప్ సిస్టమ్ పెడుతున్నాము. ఓకే, సో తీయొద్దు అన్నాడు కాబట్టి మనం ఎట్లా అంటే సార్ కస్టమర్ కి అడిగి వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి మీరు చేస్తారు కదా సార్. ఓకే, సో ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేస్తారు సార్? అంటే మేము అప్లై చేస్తారా ముందస్తుగా దీనికి క్రీమ్స్ కానీ అలాంటివి, లేకపోతే డైరెక్ట్ అప్లికేషన్? గ్లూ సిస్టమ్ మేడం, ఇప్పుడు స్కిన్ టేప్ వేసినాము, టేప్ వేసిన తర్వాత అతక పెట్టడం అంతే, డైరెక్ట్. ఓకే, స్టిచ్ చేయడం. మరి సార్ అంటే ఇప్పుడు మళ్ళీ రీగ్రోత్ అవుతుందని చాలా మంది డౌట్ ఉంటుంది, అంటే హెయిర్ కి సంబంధించి రీగ్రోత్ అవుతుందా? రీగ్రోత్ అవుతుంది మేడం. మేము ఇంతకుముందు చెప్పాను కదా, అప్పుడు ప్యాచ్ పెట్టుకున్నాను అని చెప్పి, నేను రీసెంట్ గానే కంప్లీట్ గా 0 చేసుకున్నాను. సో కంప్లీట్ గా గుండు చేయించుకున్నాను అంటారు కదా, చేయించుకున్నాను కానీ ఫుల్ రీగ్రోత్ అవుతుంది. అసలు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఉన్న జుట్టు మాకు ఉండాలి, మేము ప్యాచ్ పెట్టుకోవాలనుకుంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఓకే, సో మనం ప్రొసీజర్లోకి స్టార్ట్ చేద్దాం. మీరు జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్కి వస్తే మాత్రం మీ కన్వీనియన్స్ని బట్టి మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలి, ఏంటి అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి సార్ చెప్తారు. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా సార్? ఇప్పుడు ఈ సార్ ఏమంటున్నాడంటే నా జుట్టు ఖరాబ్ చేయొద్దు, టేప్ సిస్టమ్ పెట్టుకుంటాను అంటున్నాడు. సో చాలా మంది ఏం చేస్తారంటే ట్రిమ్ చేస్తారు, అలా అవసరం లేదు. అయితే ఈయన ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నామో, జస్ట్ 4 days లో పెళ్లి ఉందండి, తర్వాత నేను వచ్చి మళ్ళీ గ్లూ సిస్టమ్ పెట్టుకుంటాను, ఇప్పుడు టేప్ సిస్టమ్ పెట్టుకోవాలి అన్నారు. సో నేనేమని చెప్పానంటే మీరు టేప్ సిస్టమ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది సార్, అసలు జుట్టు ఖరాబ్ చేయొద్దు అన్నాడు, చెడగొట్టద్దు, నాది నాకు ఉండాలి. ఈయనకి 1/2 inch ఉంది మేడం, జస్ట్ 1/2 inch కంటే కూడా కొద్దిగా తక్కువ ఉంది. మీ జుట్టుకి ఎలాంటి ప్రాబ్లం కాదు సార్, మేము పర్ఫెక్ట్గా వేసిస్తాం. మీరు 4 days లో పెళ్ళి ఉందనగా తర్వాత కూడా ఒక 15 days వరకు యూజ్ చేస్తారు. తర్వాత వస్తే మీకు మళ్ళీ కంప్లీట్గా ట్రిమ్ చేసి మళ్ళీ గ్లూ సిస్టమ్ పెడతామని. ఇప్పుడు లైట్గా గ్లూ పెట్టాము టేప్ మీద, మ్యాక్సిమం అంటే 15 to 20 days వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి పెడతాం కదా సార్. ఇది లైట్గా హెయిర్ కట్ చేసిన ప్యాచ్ మేడం, ఈయన మెజర్మెంట్ తీసుకొని లైట్గా హెయిర్ కట్ చేసాము. ఇప్పుడు కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఈయన మీద చూపిస్తాం. వావ్, చూస్తున్నారు అంటే జస్ట్ అలా పెట్టేసిన తర్వాతనే మనకు మంచి లుక్ అయితే వచ్చేసింది.
మా అన్నయ్య అని చెప్పేసి నేను గుర్తుపట్టలేకపోతున్నాను అసలు. నేను వచ్చినప్పుడు ఆయన ఎంత డల్ గా కూర్చున్నాడు, ఇప్పుడు ఫుల్ హ్యాపీ అనుకుంటా. ఎక్దమ్ హీరోలా ఉన్నాడు. ఆయన ప్రొఫెషనల్ గా మంచిగా స్టైలిష్ గా అల్లు అర్జున్ స్టైల్లో ఏమన్నాడు. యాక్చువల్లీ మీరు నార్మల్ స్టైల్ ఏమన్నా, కానీ అల్లు అర్జున్ స్టైల్లో చాలా నేచురల్ గా ఉండాలంటే నేను ఆ స్టైల్లో చేశాను మేడం. ఎట్లా ఉంది హెయిర్ కట్? బాగుందా? నచ్చిందా? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. అసలు నేను ఎవరు అనుకుంటారు అసలు. సరే, మరి హెయిర్ కి సంబంధించి చాలా బాధపడ్డావు కదా, జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ కి వచ్చినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా బాగుంది ఇప్పుడు, పర్లేదు. ఓకే, మరి పెళ్ళికి వస్తున్నావా? వస్తాను, ఎందుకు పక్క వస్తాను 100%. పక్క పెళ్ళికి వస్తాడంట. బికాజ్ రాని పెళ్ళి ఉంది తెలిసిన వాళ్ళదే దగ్గర చుట్టాం అంటే నేను రాను, నేను అస్సలే రాను అని చెప్పిండు. ఇప్పుడు అంత ఖచ్చితంగా వస్తా అని చెప్తున్నాడు. మరి చూశారు కదా, మీరు కూడా ఖచ్చితంగా జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ దగ్గరకు వస్తే 100% బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో జవాన్ గారు, మరి ఒక మంచి హెయిర్ స్టైల్ అసలు గుర్తుపట్టలేకపోతున్నాను నిజం చెప్పాలంటే, అంత బాగుందని చెప్పుకోవచ్చు. మరి దీనికి ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు మనకి జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్లో? దీనిలో అన్ని బ్రాండెడే ఉంటాయి మేడం, మంచి క్వాలిటీస్ ఉంటాయి. మంచి హై రేంజ్ క్వాలిటీ 15,000 నుంచి 25, 35, 65 వరకు ఉంటుంది. మేము డైమండ్ మిరాజ్ అని చెప్పి ఒరిజినల్ ఇంపోర్టెడ్ హెయిర్ ప్యాచెస్ వాడుతున్నాం. ఈవెన్ మేము కత్తర్లు కూడా, మీరు జాగోర్ కత్తర్లు, ఈ ట్రిమ్మర్స్, వాల్ ట్రిమ్మర్స్, మంచి ఇట్లా లేయర్స్ రావాలంటే ఇలాంటి కత్తర్లు వాడితేనే ఇట్లా లేయర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ఇది ఒక్కొక్కటి 7,000 ఉంటుంది మేడం, సీజర్. సో మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు మన దగ్గర, మంచిగా వాళ్ళకి అనుకున్నట్టు పర్ఫెక్ట్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే సార్ ఇప్పుడు చాలామంది ఏంటంటే హెయిర్ ప్యాచ్ పెట్టిన తర్వాత భయం పడుతూ ఉంటారు, అమ్మో ఇది ఇలాగే ఉంటుందా హెయిర్ ఎటు కట్ల. లేదు, ఎలా అంటే అలా హెయిర్ చేయొచ్చు. మీరు జుట్టు పట్టుకొని మీరు పట్టుకొని లాయినా కూడా మీకు ఇట్లా లాయినా కూడా రాదు, అసలు ఆయనకు నొప్పి వస్తుంది. కానీ అంటే ఇప్పుడు మనకి సినిమాలలో చూపించిన గట్టిగా పట్టుకొని లాయినా కూడా అయితే జరగదు. చూడండి ఒకసారి, కొంచెం లాయినా కూడా రాదు, అసలు ఎంత గట్టిగా పట్టుకొని కూడా లాగదు. ఇది ఎండాకాలం మళ్ళా. సారీ అన్నీ అంటే తెలియాలి కదా, మరి నువ్వు అసలు ఏం కష్టం లేకుండా హెయిర్ ప్యాచ్ పెట్టేసుకున్నావు. మరి చూసారు కదా, ఇప్పుడు యాక్చువల్లీ జనాలకి హెయిర్ ప్యాచ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మూవీస్ సార్. ఇట్లా గాలి సప్పమని రంగులలో ఎగిరిపోతాయి, భార్య పట్టుకొని పీకగానే వచ్చేస్తుంది అన్నది బాగా. మీరు పట్టుకొని లాగండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వద్దులేండి, ఇప్పటికీ తలకాయ వస్తుంది. ఆయనకు నొప్పి వస్తుంది కానీ ప్యాచ్ మాత్రం ఊడిపోతుంది. అది ఓకే, చూసారు కదా, మరి జాన్ గారు చెప్పినట్టు ఆయన ఎంత గట్టిగా పీకారో చూసారు కదా మీరు కూడా. మరి అంత గట్టిగా పీకినప్పటికి కూడా కనీసం ఇంచు కూడా కదలలేదు, ఎట్లుందో అంతే ఉంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అసలు పెళ్ళికే రానన్న మనిషిని నేను పక్కా పెళ్ళికి వస్తా అని చెప్పి అన్న మాట తెప్పించారు మీరు లాస్ట్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అగైన్. సో చూసారు కదా మరి మీరు కూడా జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్కి వస్తే 100% షూర్గా చెప్తున్నాను, హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న తర్వాత అరే నేను ఇంత బాగుంటాను అన్న ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఖచ్చితంగా జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్కి అయితే వచ్చేసేయండి. ఇది ప్రస్తుతం తాజ్ డెక్కన్కి దగ్గరలో పంచగుట్ట ఏరియాలో అయితే ఉంది. ఖచ్చితంగా మీరైతే ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. మీకున్న అన్ని సమస్యలకి వన్ స్టాప్ డెస్టినీ అని చెప్పొచ్చు. సో ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.